వైశాల్యము మరియు ఘన పరిమాణము. సమఘనము యొక్క ఉపరితల వైశాల్యం. ఈరోజు మనం సమఘనము యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఏ విధంగా కనుక్కోవాలో తెలుసుకుందాం. ఇక్కడ ఆడుకోవడానికి ఉపయోగించే ఒక రూబిక్ ఘనం ఉంది. చూడండి, దీనికి 6 తలాలు ఉన్నాయి. 1వ తలము, 2వ తలము, 3వ తలము, 4వ తలము, ఇది 5వ తలము మరియు ఇది 6వ తలము. మనము ఈ సమఘనము యొక్క ఉపరితల వైశాల్యాన్ని కనుక్కోవాలి. దీని ఉపరితల వైశాల్యం ఏమవుతుంది? దీని అన్ని తలములు సర్వసమానంగా ఉన్నాయి, అంటే సమాన కొలతలు కలిగి ఉన్నాయి. అంటే పొడవు, వెడల్పు మరియు ఎత్తు సమానంగా ఉన్నాయి. ఒకే పొడవు, వెడల్పు మరియు ఎత్తు అన్నమాట. మనము ఈ సమఘనము యొక్క ఉపరితల వైశాల్యాన్ని కనుక్కోవాలి. దీని యొక్క పొడవు లేదా వెడల్పు లేదా ఎత్తుని మనం ఎస్ అనుకుందాం, ఎందుకంటే దాని పొడవు, వెడల్పు, ఎత్తులు సమానం కాబట్టి. దీనిని మరింత చక్కగా అర్థం చేసుకోవడానికి కాగితంపై ఒక సమఘనముని గీద్దాం. నేను త్రిమితీయ వస్తువుని ద్విమితీయ తలంపై గీస్తున్నాను. దీనికి 6 తలాలు ఉన్నాయి. పొడవు లేదా వెడల్పు లేదా ఎత్తుని మనం ఎస్ అనుకుందాం. అన్ని భుజాలు సమానంగా ఉన్నాయి. దీని సంపూర్ణ తల వైశాల్యం ఏమవుతుంది? ఇది ఒక తలము, ఇది ఒక చతురస్రాకారంలో ఉంది. దీని భుజము ఎస్, కాబట్టి దీని వైశాల్యము ఎస్ ఇంటూ ఎస్, అంటే భుజము ఇంటూ భుజము. ఈ తలము యొక్క భుజము కూడా ఎస్, కాబట్టి దీని వైశాల్యం కూడా ఎస్ ఇంటూ ఎస్ అవుతుంది. 3వ తలము యొక్క వైశాల్యం కూడా ఎస్ ఇంటూ ఎస్. అదేవిధంగా మిగిలిన తలముల వైశాల్యము కూడా ఎస్ ఇంటూ ఎస్ అవుతుంది, ఎందుకంటే అన్ని తలాలు సర్వసమానంగా ఉన్నాయి. ఈ విధంగా మనకి ఎస్ ఇంటూ ఎస్ ఎన్నిసార్లు వస్తుంది? 6 సార్లు వస్తుంది. ఎస్ ఇంటూ ఎస్ అంటే ఎస్ స్క్వేర్, కాబట్టి మనకి ఎస్ స్క్వేర్ 6 సార్లు వస్తుంది. అంటే దాని విలువ 6s స్క్వేర్, 6s స్క్వేర్ అని అర్థము. ఒక సమఘనములో అన్ని భుజాలు సమానము కాబట్టి ఒక భుజము కొలత ఎస్ అయితే ఆ సమఘనము యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఎంత అవుతుంది? 6s స్క్వేర్ అవుతుంది. ఎస్ స్క్వేర్ అనేది ఒక తలము యొక్క వైశాల్యం మరియు దాని సంపూర్ణ తల వైశాల్యం ఎస్ స్క్వేర్ ప్లస్ 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 ఎస్ స్క్వేర్. 6 సార్లు వస్తుంది ఎస్ స్క్వేర్, అంటే 6s స్క్వేర్, 6s స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు మీకు సమఘనము యొక్క సంపూర్ణ తల వైశాల్యము ఎందువల్ల 6s స్క్వేర్ అవుతుందో తెలిసింది కదా. మరోసారి చూడండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి మరి సమఘనము యొక్క సంపూర్ణ తల వైశాల్యము 6s స్క్వేర్ అనేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.